హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. అయితే చాలామంది ఏంటంటే కాల్ చేసి అదేవిధంగా కామెంట్లో ఏమని అడుగుతున్నారంటే పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అందువల్లే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, అయితే పోయినసారి నేను హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో పెట్టాను. అది చూసినట్లయితే మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలుస్తుంది. అయితే చూడండి, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడెక్కడ కూడా పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏది కూడా రాలేదన్నమాట. ఓకే, ఒకవేళ వస్తే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంది కదా, అంటే మెయిన్స్ పంచాయతీ సెక్రటరీ మెయిన్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ హెయిర్ అని ఇవ్వడం జరుగుతుంది. క్లిక్ హెయిర్ మీద కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు పైన మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇంకా మనకి హాల్ టికెట్ అనేది రాలేదు, మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏమీ రాలేదు. ఒకవేళ వస్తే ఈ రకంగా వస్తుంది అని నేను మీకు చెప్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే కొన్ని బ్లాగ్స్లో గట్రా మనం నెట్లో సెర్చ్ చేస్తే, గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మనకి 27 జూలై 2017, 28 జూలై 2017 అంటే ఇవాళ నిన్న ఈ 2 రోజుల్లో ఏ టైంలోనైనా సరే రావచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ బ్లాగ్ కనుక మీరు చూసినట్లయితే అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఆన్లైన్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ అవైలబుల్ ఫర్ 27/07/2017 ఆర్ 28/07/2017 అని ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ మనకి ఈరోజు ఇంకా రాలేదు. ఈరోజు తారీఖు వచ్చేసి 28 జూలై 2017. చూడండి, ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఎర్రర్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఏమో సైట్ అనేది ఓపెన్ కాదు. అటువంటి జరుగుతూనే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. గవర్నమెంట్ వెబ్సైట్లకి సంబంధించి ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి. మీరేంటంటే రాత్రి 12 దాటిన తర్వాత కానీ, లేకపోతే మార్నింగ్ 4 o'clock to 6 o'clock మధ్యలో కానీ మీరేంటంటే ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ వెంటనే అయిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఓటీపీ కట్రా ఏమీ అడగదు. ఓటీపీ పంపించి డౌన్లోడ్ చేసుకోవడం అటువంటిది ఏది ఉండదు. మామూలుగానే మనకు డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్ అనేది. ఒకవేళ ఓటీపీ కూడా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ పంపించాల్సి వస్తే ఓటీపీ కూడా అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఇటువంటి దానికి ఓటీపీ గట్రా ఏమి ఉండదు. హాల్ టికెట్ మనకి మామూలుగా డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మీరేంటంటే మార్నింగ్ టైంలో చూసుకున్నట్లయితే స్పీడ్గా అయిపోతుంది, లేకపోతే మనకి ఎర్రర్ అంటూ వస్తూ ఉంటుంది. దానికి మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మీకు హాల్ టికెట్స్ అనేవి పెట్టంగానే, అంటే హాల్ టికెట్స్ సంబంధించిన ఆప్షన్ ఏదైనా మన వెబ్సైట్లో రాగానే నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా త్వరగా చూడగలుగుతారు. మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి రాగలుగుతుంది అనమాట. ఓకే, మీరేంటంటే మీరు కూడా అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.